ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ విమెన్ కానీ లేదంటే చాలా కాలానికి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు చెకప్స్కి అది వచ్చినప్పుడు. సో ఏంటి ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీసేనా అంటే ఎమోషనల్ స్ట్రగుల్ కొన్ని ఇయర్స్ నుంచి పడుతూ ఉంటారు కదా, ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రగుల్ తర్వాత కన్సీవ్ అవుతారు. సో ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిమ్టమ్, ఎవ్రీ స్కాన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అండ్ డాక్టర్స్గా మాకు కూడా ఏంటంటే ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నమాట. మిమ్మల్ని సేఫ్గా అంతా డెలివర్ చేయాలి, పర్ఫెక్ట్గా అంతా మానిటర్ చేయాలి అని చెప్పి. ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఏమి అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఏం కాదు, దే ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ. కాకపోతే ఐవీఎఫ్ పర్సే వల్ల అండ్ మీ ఏజ్ వల్ల కొన్ని రిస్క్స్ ఎక్కువగా ఉండొచ్చు అన్నమాట. లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీ, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ప్రీటమ్ కొంచెం ముందుగా డెలివరీ అయ్యే రిస్క్, ప్లెసెంటల్ కాంప్లికేషన్స్, ఏజ్ రిలేటెడ్ తల్లి ఏజ్ వల్ల బీపీ షుగర్ వచ్చే కాంప్లికేషన్స్ ఇలాంటివి. సో మనం మామూలుగా అంత చక్కగా మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్కాన్స్, బీపీ షుగర్ మానిటరింగ్, నెక్స్ట్ ఈ ఫీటల్ సర్వైలెన్స్ అది చక్కగా చేసుకుంటూ ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే మీకు కూడా అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. సో మీరు అంత వరి అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా క్యారీ అవుట్ చేసి నార్మల్ డెలివరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వరి అవ్వకండి.